హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో గారెలు రెసిపీ చూపించబోతున్నానండి. మరి సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా! సకినాలు, గారెలు, అరిసెలు, కారపూస ఇలా చేసుకుంటూ ఉంటాం కదా! తెలంగాణలో అయితే గారెలు అంటామండి. మామూలుగా అందరూ చెక్కలు అని పిలుస్తారు కదా! మేమైతే గారెలని అంటాము. చాలా బావుంటాయండి. టేస్టీగా, స్పైసీగా, క్రంచీగా చాలా బావుంటాయి. ముందుగా 6 కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకొని కడిగి ఆరబెట్టుకున్నాక మిల్లు పట్టించుకోవాలండి. అందులో మిల్లు పట్టేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టీ స్పూన్ వరకి జీలకర్ర వేసి మిల్లాడించుకున్నాము. తర్వాత ఈ బియ్య పిండిలో ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకి పల్లీలు వేయించుకొని పొట్టు తీసి యాడ్ చేసుకున్నామండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకున్నాము. అలాగే వెల్లుల్లి ముద్ద వేసుకున్నామండి. ఇందులో ఒక 4, 5 ఉల్లిపాయల్ని తీసుకున్నాము. అలాగే ఒక 3 వెల్లుల్లి తీసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఒక 150 గ్రాముల వరకి పచ్చిమిర్చిని మిక్సీ పట్టి ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. కొంతమంది మొత్తం పచ్చిమిర్చితో చేస్తారు. కొంతమంది ఎండు కారంతో చేస్తారు. మేమైతే 2 కలిపి చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇందులో పిండికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. తర్వాత 4 టీ స్పూన్ల వరకి కారం వేసామండి. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి పిండిని. ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. మనం తడిపిండి చూసుకునే కన్నా ఇలా పొడిపిండితో ఉప్పు సరిపోయిందా లేదా అని ఇక్కడ కరెక్ట్‌గా తెలుస్తుందండి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది మనకు సరిపోయిందా లేదా అని. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ తగినన్ని వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలా కలుపుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకోకూడదు. అలాగే బాగా గట్టిగా కలుపుకోకూడదు. మనం ఎలా కలుపుకోవాలి అనంటే, మనం బాగా గట్టిగా కలిపితే రొ గారెలనేటివి కట్టెల్లా వస్తాయండి. అలా అని మెత్తగా కలిపితే మిషన్‌లో రాదు కదా చేయడానికి. అందుకే పిండిని చూసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనం పూరి మిషన్‌తో చేసుకుంటాం కదా ఈ గారెల్ని. చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిలా మంచిగా ముద్దలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా కలుపుకున్నాక లడ్డూలా చేసుకొని పెట్టుకోవాలి. మేము కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చేసుకుంటున్నాం కదా! ఒక 2 వాయిలకు సరిపడా గారెలు చేసి పెట్టుకుంటాము. అలాగే ఇలా చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని చేసుకుంటూ ఇలా అప్పటికప్పుడు కాల్చుకుంటాము. ఫాస్ట్‌గా చూసారా ఎన్ని చేశామో. ఇలా ఒక 20, 25 చేసుకొని ఒక 2 వాయిలకు సరిపడా ఇలా కాల్చుకుంటామండి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్‌లో గారెల్ని కాల్చుకోవాలి. ఇలా జల్లిగంటె ఉంటుంది. అలాగే గారెడ పుల్ల ఉంటుంది కదా! వీటితో తిప్పుకుంటూ గారెల్ని కాల్చుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మంచిగా వేగుతాయండి గారెలనేవి. మంచిగా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి. ఈ కాల్చడంలోనే ఉంటుందండి గారెలైతే. లేకపోతే గట్టిగా అయిపోతాయి. చూసారా ఎంత బాగా ఉన్నాయో! చాలా బావుంటాయండి ఈ గారెలు. మీలో ఎంతమంది ఈ పద్ధతిలో చేస్తారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. చూసారా గారెలైతే కాలిపోయాయి. ఇప్పుడు తీసి ఒక జల్లిగంటలో వేసుకోవాలండి. చిల్లులున్న ప్లేట్‌లో వేసుకుంటే అప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ జల్లిగంటని ఆ చిల్లుల ప్లేట్‌లో పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళాక మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారా గారెలైతే రెడీ అయిపోయినాయండి. చాలా చాలా బావుంటాయి. తెలంగాణలో ఇలా ఎంతమంది పిండి వంటలు చేసుకుంటారు? చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. చాలా రుచిగా ఉంటాయండి. మీలో ఎంతమంది టీలో తినే అలవాటుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇవి టీలో చాలా ఇష్టంగా తింటాము. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.